సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మరొక సబ్స్క్రైబర్ అడిగిన సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. కూచిన మంజుల గారు అడుగుతున్నారు. 44 సంవత్సరాల వయసు, నిలబడి వంట చేస్తున్నప్పుడు కుడికాలు నొప్పి వస్తుంది, ఎక్కువ నిలబడలేకపోతున్నాం అంటున్నారు. దాని పరిష్కారం ఇప్పుడు మంజుల గారు కుడికాలు నొప్పి వస్తుందంటే మీకు వెనకాలైనా వెరికోస్ ఏమో ఒకసారి చూసుకోవాలి. వెరికోస్ ఉంటేనే ఒక కాలు నొప్పి ఉంటుంది. వెరికోస్ అంటే ఏమవుతుందంటే కుడికాలు మోకాలు దగ్గర వెనకాల వైపున రక్తం ప్రసరింపజేసే నాళాలు ఏమైనా ఉబ్బెత్తుగా ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. అలా ఉబ్బెత్తుకుంటేనే ఆ విధమైన నొప్పి ఏర్పడుతుంది, లేకుంటే ఆ నొప్పి ఏర్పడుతుంది. ఈ నొప్పి అనేది మీకు తొడకండరాల దగ్గర వస్తేనేమో ఒక సమస్య, పిక్క కండరాల దగ్గర వస్తేనేమో ఒక సమస్య. మీకు పిక్క కండరాలు నిలబడితే నొప్పి పుడుతున్నాయంటే మీకు విటమిన్లు తక్కువైనట్లు లెక్క. దానికి ఏం చేయాలంటే ఏదో ఒక రోజున తలస్నానం చేయాలి, చన్నీళ్లతో తలస్నానం చేయాలి, సున్నుండలు తయారు చేసుకోవాలి. మినపిండి బెల్లంతో కలిపి సున్నుండలు తయారు చేసుకోవాలి. ఈ సున్నుండలు ఒక 20-30 సున్నుండలు తయారు చేసుకొని మీ ఇంట్లోనే దేవుడి గూడు దగ్గరికి వెళ్ళి గూడు దగ్గరికి వెళ్ళి నాగదేవత నీకు నమస్కారం అని చెప్పి ఈ 20 సున్నుండల్ని నైవేద్యం పెట్టాలి. ఆ రోజు సున్నుండలు తయారు చేసిన రోజున ఉదయం పూట ఏమీ తినకూడదు, మధ్యాహ్నం 3ంటికి భోజనం చేయాలి. ఆ రోజు నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఒక్క సున్నుండ తినాలి. ఈ విధంగా ఒక 20 రోజులు, అదేవిధంగా మళ్ళీ ఇంకో నెలలో ఇంకో 20 రోజులు, అట్లా 40 రోజులు మీరు సున్నుండలు తింటే మీకు ఉండేటువంటి విటమిన్ల లోపం అనేది మీకు పోతుంది. అప్పుడు పిక్క నొప్పి ఏమైనా ఉంటే కనుక అది తగ్గిపోతుంది. తొడ నొప్పి ఉందంటే మీకు రక్తం కానీ ఆహారం కానీ ఆ కండరాలకి సరిగా అందడం లేదని లెక్క. అప్పుడేం చేయాలంటే ఏదైనా మీ దగ్గర ఉండే ఒక దేవాలయానికి వెళ్ళాలి. ఆ దేవాలయంలో 1 కిలో బెల్లం నైవేద్యం పెట్టాలి దేవుడికి. వాళ్ళు తీసుకోగా మిగిలిన మనకిస్తారు. ఆ ఇచ్చిన బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మధ్యాహ్నం మజ్జిగన్నంతో పాటు 1 బెల్లం ముక్క, సాయంత్రం మజ్జిగన్నంతో పాటు ఇంకో బెల్లం ముక్క, అట్లా కనుక మీరు ఒక 20 రోజులు తింటే ఆ నిలబడినందు నొప్పులు తగ్గిపోతాయి. అది కాకుండా వెనకాల వ్యారికోస్ వెయిన్స్ వస్తే కనుక దానికి వేరే పరిష్కారం, అది ఒకసారి చూసుకొని చెప్తే మనం ఏమిటన్న సంగతి పరిష్కారం చెప్పచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము గురువు గారి ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని వీడియో రూపంలో తెలియజేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ద వీడియో and subscribe our channel. Thank you for all.